I realized something while growing up. చిన్నప్పుడు స్కూల్ చదువుతున్నప్పుడు అందరూ టీచర్స్ ఒకటే మాట అంటూ ఉంటారు. 10th అయితే చాలు ఇంకా లైఫ్ సెట్ అయిపోతుంది అని. నెక్స్ట్ ఇంటర్ 11th or 12thకి హ్యాపీగా ఉండొచ్చు అని. 10thకి కొంచెం కష్టపడి చదివితే చాలు అని. అదే అజంప్షన్లో ఉంటాం 10th అయితే చాలు అని. సో లేటర్ 11thకి వస్తాం. అప్పుడు లెక్చరర్స్ ఏమంటారు, ఎంపీసీ వాళ్ళకి అయితే ఐఐటీలో సీట్ ఆర్ ఇంజనీరింగ్ వస్తే లైఫ్ సెట్ అని, లేదా బైపీసీ వాళ్ళకి అయితే నీట్ ఆర్ ఎంసెట్లో సీట్ వస్తే చాలు ఇంకా డాక్టర్ అయిపోయినట్టే అంటారు. సో చాలా కష్టపడి విల్ డూ సంథింగ్. సో నెక్స్ట్ సీట్ వస్తే అర్థమవుతుంది 10th or 12th ఇవి అన్ని లెవెల్స్ ఆఫ్ గేమ్స్ అని. అవి క్రాస్ అయ్యి ఫేజ్ 2 గేమ్కి వచ్చేసామని. నెక్స్ట్ ఏదొక్క డిగ్రీ కంప్లీట్ చేస్తే అనుకుంటాం ఇంకా లైఫ్ సెట్ అని. బట్ నెక్స్ట్ ఏంటి, జాబ్ కూడా వచ్చేస్తే నెక్స్ట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. సో ఇది అంతా అయ్యాక ఒకరోజు రియలైజ్ అవుతాం ఏంటి అంటే ఎప్పుడు మనం లైఫ్లో రెస్ట్ తీసుకోలేము అని. కష్టపడుతూనే ఉండాలి లైఫ్ అంటే. సో కష్టం అనేది లైఫ్, దానిని మనం ఎంత ఈజీగా ట్యాకిల్ చేస్తామో అప్పుడే లైఫ్ అంటే ఏంటి అని మనకు అర్థమవుతుంది. అండ్ లైఫ్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎనీవన్. ఎవ్రీవన్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ డీలింగ్ విత్ దేర్ స్పెసిఫిక్ లెవెల్స్ ఆఫ్ లైఫ్. సో మనకి వీలైతే అందరికీ అయినంత కైండ్ అండ్ పాజిటివ్గా ఉండటానికి ట్రై చేయాలి. హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ ఎవ్రీవన్ ఇన్ అ పాజిటివ్ వే. అండ్ బై బై.